మనకి స్తోత్రములు కలుగును గాక. మరొకసారి ఈ కాల సమయంలో దేవుడు చక్కటి అవకాశం మనకు అనుగ్రహించున్నారు. ఈ ఆదివారంలో మరి 10వ మాసంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. మొదటి ఆదివారంలో దేవుడు మనం ఈ రీతిగా ఆయన సన్నిధిలో ఆయన స్తుతించి కనపరిచి ఆరాధించి కీర్తించడానికి మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గొప్ప ఆధిక్యతను, యోగ్యతను, అర్హతను, భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించారు. ఇట్టి భాగ్యము ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మనకు చాలామంది ఇళ్ళలో లేక బయట ఉంటూ సమయాన్ని లేక అన్ని కూడా బాగా సమయాన్ని వృధా చేసుకునేటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటున్నాం కదా. అవకాశం ఉండి కూడా కొంతమంది అయితే అవకాశం ఉన్నా కూడా దేవుని సన్నిధికి రాకుండా ఉంటూ ఉన్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలం ఏంటంటే నిర్లక్ష్యము, అలక్ష్యము అనేటువంటి దాంట్లో ఉంటూ ఉన్నాం. సో మనం దాంట్లో లేనది మనం సంతోషించి ఆనందించాలి. అట్ ద సేమ్ టైం దేవుడు మనల్ని చూస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉంటూ ఉన్నాం. ఆ రీతిగా అతి ప్రాముఖ్యమైనటువంటి మరి సమయంలోకి మనం ప్రవేశించి ఉన్నాం కనుక దయచేసి మన రీతిగానే పోయిన వారంలో దేవుడు మనతో మాట్లాడారు కదండి. మనము స్టార్ట్ చేసుకున్నాం. ఏం స్టార్ట్ చేసుకున్నాము అంటే 7 ఆత్మలు గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 7 ఆత్మల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో మనము చదువుకుందాం. మరొకసారి మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగినవాడు మన మాట వినుడు, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొచ్చున్నాం. ప్రార్థన చేసుకున్నాం. అన్నిటిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాము. నాయన మరొకసారి మీ సన్నిధిలో క్షేమంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాం. నీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును, మనస్సును మాకు అనుగ్రహించి మాలో లోటుపాట్లను సరిచేసి, సరిదిద్ది, సమకూర్చి, బాగు చేసి, స్వస్థపరచుమని నీ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రభువా బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఈ కార్యములు జరిగించి మీ నామానికి మహిమ కలిగి చేసుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. చూడండి, ఇక్కడ అంటాడు ఆయన, మనము దేవుని సంబంధులము, దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట ఎంత మాత్రము వినడు. ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటిదంటే ఇక్కడ దేవుని సంబంధి అయిన వాడు మాత్రమే మాట వింటాడు. దేవుని మాట వింటాడు, చెప్పింది ఆలకిస్తాడు, చెప్పింది అర్థం చేసుకుంటాడు, చెప్పింది విని దానికి అనుగుణంగా జీవిస్తాడు. చెప్పింది విని మనకు మానవుని ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే, మనం ఏదైనా చెయ్యొద్దు అని అంటే అది ఖచ్చితంగా మనము చేస్తాం. ఎంత వద్దన్నా, వెళ్ళొద్దన్నా, మాట్లాడొద్దన్నా, వినొద్దన్నా మనము చేసేది అదే. అది ఎవరు చేస్తారు అని అంటే దేవుని సంబంధము లేనటువంటి వారే చేస్తారు. దేవునికి సంబంధించిన వారు ఎలా ఉంటారంటే వెంటనే వాళ్ళు తమ యొక్క నడవడిని, తమ యొక్క మాటను, తమ యొక్క క్రియని, తమ యొక్క పనిని
తాము చేసేది కరెక్ట్ కాదని హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, మంచి మాట చెప్పినప్పుడు వెంటనే దాన్ని ఆలకించి ఏం చేస్తారు? దాన్ని మానుకుంటారు. అలా దేవుని సంబంధి కానివాడు నువ్వు ఎంతనన్నా చెప్పు, ఎన్ని రకాలుగా చెప్పు, 1000 రకాలుగా చెప్పు, అది వాళ్ళకి అప్పటి వరకే. వాళ్ళ ఆలోచనకి ఎక్కడో ఉంటుంది. మనం మాట్లాడుతూ ఉంటే, మనం చెబుతూ ఉంటే వాళ్ళకి అసలు ఏమాత్రం కూడా చెవిలో ఎక్కడం కాదు కదా, కనీసం మనసులో కూడా ఎక్కదు, హృదయంలోకి అసలుకే పోదు. ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఉండిపోయినారు. దేంట్లో? చెడులో, పాపములో, దుశ్చర్యలో, దుష్కార్యములో, దుర్బోధలో, దుర్వ్యాపారంలో, దుష్ట ఆలోచనలో వారు అందులో ఎమిడిపోయినారు. అందుకు ఎన్ని చెప్పినా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏం చేశాడు? ఇస్కరియోతు యూదాకి 11 సార్లు హెచ్చరిక చేశాడు. అయినా విన్నాడా? వినలేదా? ఏంటో వినడా వినలేదా? కొంచెం గట్టి చెప్పండి. వినలేదు. ఎందుకు వినలేదు అని అంటే వాడి పైన ఏముంది? వాడి పైన ఏముంది చెప్పండి? వాడి పైన ఏముంది? మొదటిగా వారి హృదయంలోనికి, మనసులోనికి ఒకటి వచ్చింది, ఒక ఆలోచన, ఒక తలంపు, దుష్ట ఆలోచన. మొదటి కీర్తన 1వ వచనంలో అంటాడు, బైబిల్, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. చూసారండి? మొదటిగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే మనం ఉన్నది దాంట్లోనే. రెండోది పాపుల మార్గమున నిలువక. మనం అక్కడే ఉన్నాం, పాపుల మధ్యలోనే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాపులు మన నీతి సూక్తులు, నీతి వాక్యాలు పలుకుతారు. ఏం చేస్తారు? నీతి సూక్తులు, నీతి వాక్యాలు, నీతి మాటలు మాట్లాడతారు. వాళ్ళలో పడున్నదంతా పాపమే, వాళ్ళలో పడున్నదంతా పాపమే. ఆ పాపమును పెట్టుకొని మరలా వీళ్ళు మాట్లాడేది ఏంటి అంటే నీతి మాటలే మాట్లాడతారు. తద్వారా మనము మన పైన ఉన్న ఏదైతే మన పైన ఉందో కింద మనం ఇంకా అందులో మనం ఎంటర్ కాలేదు. ఒక మాట మాట్లాడదాం. భ్రమపరచు ఆత్మ అని ఉన్నాడు. అయితే మన పైన కూడా ఒక భ్రమపరిచే ఆత్మ ఒకటి ఉంది. సాతాను యొక్క అదొక శాఖ, మనల్ని భ్రమింప చేసే శాఖ. సో దేవుని వాక్యం సెలవిస్తున్న మాట తెలియదు. దాంట్లో ఉన్నటువంటి వారికి నువ్వు ఎంత మాట్లాడినా, ఎంత చెప్పినా, ఏం చెప్పినా కళ్ళు మూసుకపోయి, చెవులు మూసుకపోయి, హృదయం మూసుకపోయి, మనసు మూసుకపోయి, మనకు మనమే అన్ని మూసేసుకొనేసి నేను చేస్తుంది కరెక్ట్ అనుకునేటువంటి మాట వల్ల మనమే మాట్లాడతాం. నీతి వాక్యాలు, నీతి సూక్తులే మాట్లాడతాం, నీతి మాటలే మాట్లాడతాం. మనం చాలా పవిత్రులం అన్నట్టు, మనము చాలా నీతిమంతులం అన్నట్టు, మనం నిజంగా పరిశుద్ధులం అన్నట్టు, చెప్పేవన్నీ ఒకటి, చేసేవన్నీ ఒకటి. అప్పుడు పాపం వినేవాళ్ళు ఏమనుకుంటారంటే ఎంత మంచోళ్ళో వీళ్ళు, ఎంత పరిశుద్ధులో వీళ్ళు, ఎంత నీతిమంతులో వీళ్ళు, ఎంత పవిత్రులో వీళ్ళు అని అనుకుంటాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం రోజు. కాబట్టి దేవుని సంబంధి అయిన వాడు ఎలా ఉంటాడో, దేవుని సంబంధి కాని వాడు ఎలా ఉంటాడో చాలా స్పష్టంగా మనకు తెలియజేయబడతాడు. అందుకని ఆ ఇస్కరియోతు యూద ఎప్పుడైతే యేసు ప్రభువుని బంధించి తీసుకొని వెళ్ళి ఆయన్ని ఇక సిలువ వేద్దాం అనుకున్నారో అప్పుడు ఆయన్ని వదిలిపెట్టింది. ఏం వదిలిపెట్టింది?
ఆ దయ్యము, ఆ సాతాను, ఆ అపవాది వాడిని వదిలిపెట్టినప్పుడు వాడికి అప్పుడు కాన్షియస్లోకి వచ్చాడు. ఎప్పుడు నష్టమంతా జరిగిపోయినాక, జరగకూడని విషయాలన్నీ జరిగిపోయినాక, వాడు చేసినటువంటి కార్యమును బట్టి ఎంత భయంకరమైన పరిస్థితి జరిగిపోయిన తర్వాత అంత అయిపోయినాక వాడికి కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు తెచ్చుకోవడం లాభం లేదు. అప్పుడు వాళ్ళ లోపల పశ్చాత్తాపం వచ్చింది. ఏమొచ్చింది? అయ్యో నేను తప్పు చేసిన, అయ్యో నేను పాపం చేసిన, అయ్యో నేను ఘోరమైనటువంటి నేరము నేను చేశాను. 30 వెండి నాణముల కోసము 33.5 సంవత్సరాల యేసు క్రీస్తు ప్రభువును నేను అమ్మివేశాను అని బాధ, వేదన, దుఃఖము కలిగి ఏడ్చినాను. పోనీ అక్కడ పశ్చాత్తాపడి ఏడ్చి మనం మారుమనసు పొందినా అంటే పొందలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆ దురాత్మ ఏం చేసింది? వాడిని మళ్ళా ఇంకా వదిలి వాడిని కరెక్ట్గా తీసుకెళ్ళి ఒక చెట్టుకి ఊరి వేపించి చంపేసి నడిమికి కింద పడి నడిమికి బద్దలే వాడి పేగులు బయటకు వచ్చే వరకు వాడిని వదిలిపెట్టారు. ఆమేన్, హల్లెలూయా. అది అనుకుంది, వామ్మో వీడు పశ్చాత్తాపడుతుండు, వీడు ఏడుస్తుండు, మళ్ళీ వీడు ఏమన్నా వాడు చేసింది మళ్ళీ లోకానికి ఏమైనా చెప్తాడేమన్నా భయంతో సాధన చేసింది. మళ్ళా వాడిని పట్టింది. మళ్ళీ పట్టు వాడిని మరణం వరకు తీసుకొని వెళ్ళింది. ఎక్కడి వరకు తీసుకెళ్ళిందని? మరణం వరకు తీసుకెళ్ళి. ఇది మనము ఆలోచించే అంత టైం కూడా మనకు ఉన్నా కూడా మనకు ఆ ఆలోచనలకు తీసుకొని పోనివ్వదు. ఏంటిది? సాతాను, అపవాది, దొంగతనము, హత్యకులు నాశనము చేయడానికే వాడు వచ్చాడు. అలా చేసి నిన్ను నాశనం చేసేవాడు నిన్ను వదిలిపెట్టదు. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, దేవుని సంబంధి అయితే ఎలా ఉంటావు, దేవుని సంబంధి కాకపోతే నువ్వు ఎలా ఉంటావో ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉన్న విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని సంబంధం అయితే నువ్వు క్రీస్తుతో ఉంటావు, యేసయ్యతో ఉంటావు, రక్షకునితో ఉంటావు. దేవుని యొక్క సహవాసంలో, దేవుని సంఘములో, దేవుని ఆత్మీయతలో, దేవుని యొక్క ప్రార్థనలో, వాక్యములో, కూటములలో ఆయన స్వరమును వింటూ, ఆయన దర్శనాలు చూస్తూ, ఆయన ప్రవచనాలు చెబుతూ, స్వస్థతలు చేస్తూ, అద్భుతాలు చూస్తూ, దేవుని వైపే చూస్తూ, లోకం వైపు కాక, పైన కిందున్న వాటిని కాక పైన ఉన్న వాటిని మాత్రమే వెతుకుతూ, ఇది శాశ్వతము కాదు, ఆయనే శాశ్వతము అని చెప్పుకుంటూ కదా. పోయిన వారం మనం చదువుకున్నాం 31వ అధ్యాయము 3వ వచనం, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు మనల్ని? శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను మనం ఈ రోజున గుర్తించలేని స్థితిలో మనం ఉన్నాం. ఏ ప్రేమని? మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ.
ఆ మధురమైన ప్రేమ, మరుపురాని ప్రేమ, మారని ప్రేమ, విడువని ప్రేమ, నీ కొరకు తన ప్రాణము పెట్టిన ప్రేమ, నువ్వు ఎరగక ముందు, నువ్వు ఆయన్ని చూడక ముందు, ఆయన్ని తెలుసుకోక ముందే నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి గొప్ప ప్రేమ ఆయన ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమను మనం ఈ రోజున గుర్తించలేని స్థితిలోకి మనము దిగజారిపోయినామేమో కనుకనే మనం ఏం చేస్తున్నామంటే మనము లోకంలో పడి దొర్లాడుతూ ఉన్నాం. ఏం చేస్తున్నాం? మనము లోకంలో పడి దొర్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న విషయం చెప్తాను. మనం ఎంత దిగజారిన స్థితిలో ఉన్నామో నేను చెప్పదలుచుకున్నాను. దేవుని వాక్యం ఆయన జ్ఞాపకం చేస్తూ, ఆయన ఆలోచన పుట్టిస్తూ ఉన్నటువంటి ఆలోచన మీతో పంచుకున్నాం. ఈరోజున మనము ఒక కుటుంబంలో ఉంటున్నాం, ఒక గృహంలో ఉంటూ ఉన్నాం. ఆ ఇంటి పెద్ద లేకపోతే ఆ ఇంటి యజమానులు, యజమానురాలు అనగా తండ్రి తండ్రి పిల్లలు, ఒక కుటుంబంగా మనం జీవిస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆ కుటుంబముగా జీవిస్తున్నటువంటి మనము, ఆమేన్, హల్లెలూయా, ఆ తల్లిని కాదని లేక తండ్రిని కాదని ఏ ఇంటి పక్కరునో లేకపోతే మనకు తెలిసిన వాళ్ళనో లేకపోతే మనకు బాగా మన చుట్టాల్లో ఎవరినో ఒకరిని మన ఇంటి విషయాల్ని మన ఇంట్లో ఉంచుకోకుండా, లేక తల్లి తిట్టినా తండ్రి కొట్టినా అయ్యి కూడా తీసుకెళ్ళి వాళ్ళతో పంచుకోవాల్సిన తండ్రితో, పంచుకోవాల్సిన తల్లితో నువ్వు ఉండాల్సింది, నువ్వు ఉంటుంది ఏ ఇంట్లో, నువ్వు పంచుకుంటుంది ఎవరితో, నువ్వు ఉంటుంది ఏ ఇంట్లో, ఏ తల్లిదండ్రుల ద్వారా అయితే నువ్వు ఎదిగినావో, ఏ తల్లిదండ్రుల ద్వారా అయితే నువ్వు పెరిగినావో, ఏ తల్లిదండ్రుల ద్వారా అయితే నువ్వు తల్లి గర్భంలో వేయబడక మునిపే దేవుడు ఒక నిర్ణయించి తల్లి గర్భంలో నిన్ను వేసినప్పుడు, ఆ తల్లి గర్భములో ఆ తల్లి తినే ఆహారము ద్వారా నువ్వు లోపల ఎదుగుతూ, ఆ రక్తము ద్వారా నువ్వు ఎదుగుతూ, ఆ శరీరము ద్వారా నువ్వు ఎదుగుతూ, 9 మాసాలు మోసినాక ఆ తల్లి గర్భంలో నుంచి దేవుడిని బయటికి తీసుకొని వచ్చి, ఆ తర్వాత నేను ఆ తల్లి దగ్గర ఏం చేస్తున్నాడు? నీకు ఆహారం ఇస్తూ ఉన్నాడు. స్తన్యపానము చేయించు ఉన్నావు. నువ్వు పాలు త్రాగుతూ ఎదిగావు సంవత్సర కాలం. ఆ తర్వాత నీకు చక్కటి బాగా పిసికి చేసి నీకు అడగడానికి కోసము మెత్తటి ఆహారం, ఆ తర్వాత నీకు మంచి గోరుముద్దలు, ఆ తర్వాత నిన్ను స్కూల్లో వేసి ఫీజులు కట్టి, తండ్రి ఫీజులు కడతా ఉంటే తల్లి నీకు ఈ ఇంట్లో అన్ని చక్కగా చూసుకుంటా ఉంటే, తండ్రి ఏమో బయట జాబ్ చేసి ఉద్యోగం చేసి సంపాదన తీసుకొచ్చి ఇంట్లో పోషిస్తూ ఉంటే, ఆ తల్లి ఆ ఇంటి యజమానురాలు ఆ ఇంటిని పోషిస్తూ ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటూ మీకు ఏ లోటుపాట్లు లేకుండా చేస్తూ నిన్ను ఎదిగింప చేసి, ఆ తర్వాత తీసుకెళ్ళి నర్సరీలో వేసి, ఆ తర్వాత యూకేజీలో వేసి, ఆ తర్వాత పైదాకా 10వ క్లాస్ దాకా చదివించి, ఆ తర్వాత ఇంటర్ నువ్వు పెద్దదాన్ని అయిపోయావు, పెద్దవాడు అయిపోయావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు డిగ్రీకి వచ్చావు, ఆ తర్వాత పీజీకి వచ్చావు. నీకంటూ ఒక వయస్సు వచ్చింది. మరలా నీకు ఒక సంబంధాన్ని చూసి అమ్మాయికి అబ్బాయిని, అబ్బాయిని అమ్మాయికి ఇచ్చి వివాహము చేసి మరలా నువ్వు కనడానికి వస్తే అక్కడ చూసి ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే, ఆ తల్లిని ఆ తండ్రిని మనము గ్రహించకుండా, వారి ప్రేమను గుర్తించకుండా
లోకంలో ఉన్నటువంటి వాటి వైపు నువ్వు చూస్తూ వాళ్ళకి నీ ఇంటి విషయాలన్నీ చెబుతూ నీ తండ్రిని కాదని వేరే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తూ వాళ్ళ మాట వినకుండా, వాళ్ళ ప్రేమను గుర్తించకుండా, వాళ్ళని కనీసం తల్లిలాగా తండ్రిలాగా చూడకుండా, వాళ్ళని ఒక చీడపురుగులాగా లేకపోతే గంజిలో ఏలాగా నువ్వు చూస్తూ నువ్వు ఉన్నావంటే నువ్వు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాట్ ఎవర్ హూ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ఎలా అయినా నీ బాగోగులు చూసి నేను పెంచి పెద్ద చేసినటువంటి నీ తల్లిని నీ తండ్రిని కాదని పక్కింటి వాళ్ళలో ఎదుటి వాళ్ళలో డాడీ మమ్మీ అని పిలిచినట్టుగా వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే ఆ తల్లికి ఆ తండ్రికి కలిగే బాధ వేదన ఎంత వర్ణనాతీతం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కాదని ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ మనం ఏం చేస్తున్నాం? ఈ రోజున ప్రాక్టికల్గా మనకు ఇలాగ తండ్రిని లెక్క చేయకపోతేనే, వాళ్ళ ప్రేమను గుర్తించకపోతేనే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. మరి దేవుడు నీ కొరకు తన ప్రాణమే పెట్టి తన జీవాన్ని ఇచ్చి తన సమస్తమును ఇచ్చి నిన్ను పెంచి నేను ఈ లోకంలోకి తీసుకొస్తే నువ్వేం చేస్తున్నావు? సేమ్, యూఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. యూఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. నీ పిల్లలు ఏం చేస్తున్నారో నువ్వు అదే పని చేస్తున్నావు. క్రైస్తవ విశ్వాస జీవితంలో నువ్వు ఎలా ఉండాలో నువ్వు అలా లేవు అని వాక్యం చెప్తూ ఉంది. దేవుని విడిచిపెట్టేశావు, దేవుని సన్నిధిని విడిచిపెట్టేశావు, దేవుని ప్రేమను గుర్తించలేని స్థితిలోకి నువ్వు దిగజారిపోయినవని వాక్యం చెప్తూ ఉంది. హౌ సాడ్. చాలా బాధాకరమైన విషయం ఇదే. నువ్వు ఏ వాక్యంలో అయితే నువ్వు ఎదిగినావో, ఏ ప్రార్థనలో అయితే ఎదిగినావో, ఏ సన్నిధిలో అయితే ఎదిగినావో, ఏ సంఘంలో అయితే ఎదిగినావో, ఏ సేవకు ద్వారా అయితే నువ్వు రక్షణ పొందినావో ఆ సేవకుని కాదనుకుంటున్నావేమో, కాదనుకుంటూ ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఆ సేవకుని విడిచిపెడుతున్నావు అని అంటే నువ్వు ఎంత దిగజారిపోయినావో. కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా. ఇప్పుడు చూడండి, పిల్లలు కొంతమంది పెద్దలు అయిన తర్వాత నాకు కూడా ఆస్తి వస్తుంది, నాకు కూడా ఆస్తి ఉంది, నాకు కూడా ఆస్తి ఇవ్వాలా ఖచ్చితంగా. బైబిల్లో కూడా ఉంది. ఒకడు అన్నాడు, నా ఆస్తి నాకు పంచి ఉందా? ఏమన్నాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సిన ఆస్తిని నాకు పంచమన్నాడు. చల్. వెరీ గుడ్. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి, నా ఆస్తి నాకు ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇవ్వమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రికి ఇష్టం లేకపోతే ఆయన పంచకపోతే వాడేం చేయలేడు. కొంతమంది తెగించి ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలం మనం న్యూస్ చూస్తూ ఉన్నాం. ఒకరు రోకలు పడితో కొట్టి చంపేస్తున్నారు, కొంతమంది గుడ్డతో నరికేస్తూ ఉన్నారు, కొంతమంది ఏమో ఇష్టానుసారంగా కొట్టి హింసించి బాధించి వేధించి తాగేసి వచ్చి రకరకాలుగా ఇచ్చేసి లాస్ట్కి పంచుకుంటున్నారు, తీసుకుంటూ ఉన్నారు. అంతవరకు ఎందుకని తండ్రి చేశారంటే పంచి ఇచ్చేసారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఈ రోజున హక్కుతో అడుగుతూ ఉన్నాం. ఏం చేస్తున్నాం? మన తల్లిదండ్రులని హక్కుతో అడుగుతూ ఉన్నాం. నువ్వు మాటలే వినప్పుడు నువ్వు హక్కు ఎక్కడిదే నేను అంటున్నాను. మాటకే నువ్వు విలువనప్పుడు, మాటకే లోబడినప్పుడు, నువ్వు మాటకి ఏమాత్రం కూడా నువ్వు లోబడినప్పుడు, విననప్పుడు, విధేయత చూపించినప్పుడు, వినయము చూపించినప్పుడు నీకు ఎక్కడ హక్కు ఉంది? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని మొదటి ఆజ్ఞ. ఏ ఆజ్ఞ? మొదటి ఏ ఆజ్ఞని? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమంటే శాల్వా కప్పి బొకే ఇచ్చి చైర్లో కూర్చోబెట్టి ఒక ముద్దు పెట్టి, అంతేనా? ఏంటి సన్మానం అంటే? ఆ సన్మానం కాదండి, ప్రతిరోజు సన్మానించమని చెప్తున్నాను. Each and every day when you love your parents, amen, when you love your God, you love your parents. నువ్వు దేవుని ప్రేమిస్తే
నీవు నీ తల్లిదండ్రులను ప్రేమించగలుగుతావు. నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు నీ పిల్లల్ని ప్రేమించగలుగుతావు. నువ్వు దేవుని ప్రేమిస్తే మిగతా అన్నింటినీ కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తుంటాం. ఆయన ప్రేమను ఎవరైనా కొలవగలరా? ఆయన ప్రేమను ఎవరైనా చూపించగలవా? ఆయన ప్రేమను ఎవరైనా ఎంత లోతో నువ్వు తెలుసుకోగలవా? చెప్పండి, మనం చేయగలం? ఆయన ప్రేమను కొలవగలమా? ఇంత మెజర్మెంట్ చేయగలమా? మనము ఎలాంటి స్థితిలో ఉన్నామనంటే ఆయనని టోటల్గా వదిలేసాం. మనం అనుకుంటున్నాం ఏంటంటే మనం క్రైస్తవులము, మన విశ్వాసము, మనము దేవుని బిడ్డలము, నేను దేవుని కుమార్తెను మనం అనుకుంటున్నాం అంతే. బట్ వీఆర్ నాట్ ఇన్ దట్ పొజిషన్. ఆ పొజిషన్లో మనం లేము. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన బిడ్డలుగా, ఆయన జనాంగంగా, ఆయన పేరు పెట్టబడిన, ఆయన ముద్ర చేత ముద్రింపబడినటువంటి జనాంగముగా మనము లేవు అన్న సంగతిని నీవు తెలుసుకోవాలి. ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకొని, పరీక్షించుకొని, పరిశోధించుకొని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ఈ రోజున హెచ్చరిక చేస్తూ ఉంది. నువ్వు అనుకుంటున్నావు నేను క్రైస్తవుడిని, నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే నేను దేవుని బిడ్డని కాదు అని వాక్యం చెప్తుంది. ఎందుకు కాదు అంటుందనంటే నువ్వు మాటనే వినప్పుడు, లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు, ప్రేమించినప్పుడు, దేవుణ్ణి దగ్గరికి నువ్వు రానప్పుడు, నేను క్రైస్తవుని, నేను విశ్వాసిని, దేవుని కుమార్తెను, నేను ఆయన బిడ్డని అంటే నువ్వు చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు. లోకం చెప్పాలి. నిన్ను చూసి లోకం చెప్పాలి. లోక ఆచారంలో, లోక అలవాట్లలో, లోక పద్ధతుల్లో నువ్వు వెళ్తే నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, మొన్న పంచుకున్నాను. వాడు పూజారి, నా క్లాస్మేట్. అయితే వాడికి బాగలేక ఒకసారి నాకు చాలా బాగలేక నాకు ఫోన్ చేస్తే సరే నేను వెళ్తే చాలా బాగాడు, హాస్పిటలైజ్డ్ అయిపోయాడు, చాలా లావు ఉంటాడు, పక్కగా అయిపోయాడు. అయితే వాడు ఏం చేశాడంటే నాకు ఫోన్ చేశాడు. నాకు పెళ్లి కాదు సంగతి చెప్తున్నాను, ఇప్పుడు సంగతి కాదు. సరే అప్పుడు పిలిస్తే పోతే వాళ్ళు అన్నాడు చాలా బాగలేడు, అసలు పరిస్థితులు బాగలేవు. ఆ సమయంలో వాడు అన్నాడు ఒకటే మాట ఏంటంటే, అయ్యా అరే నా గురించి నువ్వు ప్రార్థన చేయి, నేను బ్రతుకుతానని నమ్మకం నాకు నువ్వు ప్రార్థన చేస్తే అన్నాడు. ఆ మాట చాలు. లోకం మనల్ని గుర్తించాలి. నువ్వు క్రైస్తవుడు అని, నువ్వు దేవుని బిడ్డవని, నువ్వు దేవుని కుమార్తెవని, సేవకుడు అని లోకం నిన్ను గుర్తించాలి. అవే హల్లెలూయా. నేను ప్రార్థన చేసినాక నేను రోజు తర్వాత బాగా అయ్యాడు. రోజుని ప్రార్థన చేస్తాను. వాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. కొట్టకండి చెప్తా. దేవుణ్ణి నమ్ముకున్నాడు. కానీ ఈ రోజు వరకు కూడా వాడు పూజారి. ఎందుకు అనంటే వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, వాళ్ళ ధర్మము, వాళ్ళ కులము, వాళ్ళ మతము ఏదైతే ఉందో, ఎందుకంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అందరూ. కానీ వాడు ఏమంటాడంటే రోజు నేను రాత్రి ప్రార్థన చేసుకుంటా, బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటా. రోజు ఉదయకాలం లేచిన వెంటనే బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటా. అయ్యా నేను ఈరోజు అంతా ఉదయకాలమేమో ఈరోజు అంతా నేను ఇదే పని చేస్తా, దయతో నన్ను క్షమించు. అయిపోయినాక మరలా ప్రార్థన, అయ్యా ఇదంతా నేను చేశా. పొట్ట తిప్పల ఫ్యామిలీ, మా ఫోర్ ఫాదర్స్, లేకపోతే నన్ను మొత్తం చేసేస్తారు అట్లా. కానీ నిజంగా వాడు బయటికి రాలేకపోతున్నాడు. దేవుడి పైన విశ్వాసం ఉండొచ్చు, నమ్మకం ఉండొచ్చు. అది చెప్పిన మాట ఏంటంటే, బాధపడ్డ విషయం ఏంటిదనంటే, నేనేమో నీ ప్రార్థన కోరికతో ప్రార్థన చేయించుకొని నేను బాగయ్యాను. కానీ మీ క్రైస్తవులు, మీ దేవుని బిడ్డలు నా దగ్గరికి వస్తారు, పంచాంగం చూడమని చెప్తారు, వివాహాలకు డేట్లు పెట్టమని చెప్తారు, దినాలకి డేట్లు పెట్టమని చెప్తారు. బాధ వేస్తుందిరా నాకు అని కన్నీటి బొట్లు రాల్చుకున్నాడు. నిజమైన దేవుని నేను ఎరిగి బయటికి రాలేకపోతున్నా. నిజమైన దేవుని తెలుసుకొని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వీళ్ళు మాత్రము ప్రతిరోజు నా దగ్గరకు వస్తారు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఇది విన్నప్పుడల్లా, వాళ్ళు వచ్చినప్పుడల్లా నేనేమో చెప్పలేను.
నేను ఒక ఇద్దరు చెప్తే కూడా వాళ్ళు ఏమన్నారంటే, ఇదేంది అయ్యగారు మీరు ఈ మాటలు చెప్తున్నారని నన్ను అన్నారు. ఆ పని చెప్పడం కూడా బంద్ చేశాను. అంటే క్రైస్తవులను చెప్పుకుంటున్నాం మనం అంతే, బట్ వీఆర్ నాట్ క్రిస్టియన్స్. అగైన్ వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ది సేమ్ థింగ్. దేవుని ప్రేమను, తండ్రి అయిన దేవుని ప్రేమను, తండ్రి ప్రేమను, నీ లోకానుసారంగా ఉన్న నీ తండ్రిని తల్లిని ఎలాగైతే దూషిస్తున్నావు, దూషించాల్సిన అవసరం లేదు. నువ్వు మాట వెళ్ళేదంటే వాళ్ళని నువ్వు లెక్క చేయనట్టే లెక్క. ఆ లెక్క చేయకపోతే, నువ్వు సన్మానించకపోతే నీకు వచ్చేది ఆశీర్వాదం కాదు. నీకు వచ్చేది ఆశీర్వాదం ఎంత మాత్రం కాదు. వాళ్ళ మాటలకు మీరు లోబడి ఉండాలి, వినే విధేతలు కలిగి మీరు ఉండాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో సంఘం కూడా విశ్వాసం మీద, నా పిల్లలు మీరు దేవుని మాట వినాలి, సేవకుడి మాట వినాలి. ఈ డాడీ అని పిలిచి మరలా ఇంకొక ఆయన కూడా డాడీ అని పిలిస్తే నీకు లోకస్తుడికి ఏ మాత్రం కూడా తేడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకంటూ ఒక తండ్రి ఉండాలి లోకంలో, నీకంటూ ఒక సేవకుడు ఉండాలి. బస్ అంతే. ఇది ఖచ్చితంగా దీన్ని నువ్వు పాటించి తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. మన రీసెంట్గా షైని బాబు తర్వాత రిక్కి బాబు ఇద్దరు కూడా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినారు. షైని బాబు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఒక సేవకు దగ్గరికి, అంటే లాల్ బహదూర్ స్టేడియంలో ఏదో పెద్ద మీటింగ్ ఉందంట. ఆ మీటింగ్ కోసం వెళ్ళాలనేసి వాళ్ళు నన్ను అడిగారు. అడిగితే ఎవరమ్మా ఏందమ్మా అని అడిగాను. నేను అడిగితే ఒక పేరు చెప్పారు. నేను ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం జర పాపులర్ అయ్యాడు. అయితే ఆయన పేరు చెప్తే నేను అన్నాను, అమ్మ నాకు ఇష్టం లేదు బిడ్డ, ఏమనుకోవద్దు. ఎందుకనంటే హీఈస్ నాట్ రైట్ పర్సన్, హీఈస్ నాట్ కరెక్ట్ పర్సన్, ఆయన కరెక్ట్ సేవకుడు కాదు అని చెప్పిన. రెండే మాటలు చెప్పిన. అది కూడా ఏం చెప్పానంటే, ఇంకో మాట కూడా ఏం చెప్పానంటే, ఆయన సువార్త ప్రకటించి సొంతంగా బైబిల్ పట్టుకొని వీధిలో పొట్టు తిరిగి ఒక్క వ్యక్తికి సువార్తను ప్రకటించి రక్షించినటువంటి సేవకుడు ఆయన కాదు. సో అలాంటి వాళ్ళ దగ్గర నేను పంపనమ్మా, ఈవినింగ్ వరకు ఉంటా అంటే పెట్టుకోండి, ఈవినింగ్ వరకు చేసి ఎంజాయ్ చేయండి, తర్వాత మళ్ళీ ఈవినింగ్ పంపించండి. ఆ అమ్మాయి ఏమన్నదో తెలుసా నాతో, లేదంటే మీరు చెప్పారు కదా ఇంకా మేము వెళ్ళము అని. సరే వాళ్ళ డాడీ తీసుకోలేదు. మరి వాళ్ళ డాడీ అయితే వాళ్ళ డాడీ మాట వినాలి కదా. వాళ్ళ డాడీకి కూడా చెప్పింది. ఆమె హల్లెలూయా. వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కూడా ఆగిపోయారు నేను చెప్పిన మాటను బట్టి. వాళ్ళు కూడా క్రైస్తవులే, దేవుని బిడ్డలే. ఆ దేవుని బిడ్డ ఏం చేసింది, ఒక్క ఆత్మని రక్షించలేదు బిడ్డ అని చెప్పాను. నన్ను ఒక్క ఆత్మని రక్షించలేకపోయారు. అలాంటి వాళ్ళు, వాళ్ళ నాన్న పెద్ద సేవకుడు కాబట్టి ఆ డబ్బులతోని ఫంక్షన్ హాల్లో పెద్ద స్టేజ్ చేసి పెద్ద మ్యూజిషియన్స్ని పెట్టి పొగలు, ఆ స్టేజ్ మీద పొగలు కూడా వస్తాయి. మళ్ళా ఏం పొగలు వస్తాయి, లైటింగ్స్ ఇటుకట్టు తిరుగుతుంటాయి. అది మన డిస్కో డ్యాన్స్ పార్టీయా? వర్షిప్ టైంలో లైట్ తిరుగుతుంటాయి, ఇట్లా ఇటు అటు అటు ఇటు తిరుగుతుంటాయి, ఇటు తిరుగుతాయి అటు తిరుగుతాయి ఇటు తిరుగుతాయి, కిటికీ పోగ వస్తుంటాయి. సినిమా చూపించినట్టు. ఇదా దేవుడు చేయమని చెప్పింది? దేవుడు ఇదే చేయమని చెప్పాడా? సేవ ఇట్లా చేయమని చెప్పాడా? నిజంగా నువ్వు సేవకుడు అయితే దేవుని పిలుపు ఉంటే నువ్వేం చేయాలి? బైబిల్ పట్టుకొని కనీసం ఒక 10 ఆత్మలైనా సంపాదించలేని స్థితిలో నువ్వు ఇలా పెట్టి యూట్యూబ్లలో ఛానల్స్లలో మొత్తం ప్రాపగండ చేయించుకొనేసి మొత్తం చూపించేసేసి, ఇక మనలాంటి గొర్రెలు ఉంటాయి కదా, పనికిరాని గొర్రెలు. ఈ గొర్రెలు ఏం చేస్తాయి, కొద్దిగా ఒక ఫంక్షన్ హాల్కి పోతాయి, మధ్యాహ్నం ఒక ఫంక్షన్ హాల్కి పోతాయి, 4 గంటలకు ఒక ఫంక్షన్ హాల్కి పోతాయి, 7 గంటలకి ఇంకో ఫంక్షన్ హాల్కి పోతాయి. ఇక ఆ దినాన, ఆదివారం దినాన మనం కూడా దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి కదా పోతుంది. నిన్ను రక్షించిన నీ సేవకుడిని మరచి విడిచి నువ్వు పోతున్నావు అంటే నువ్వు వ్యభిచారివి. ఏమైనావు? యు ఆర్ డూయింగ్ అడల్టరీ. నువ్వు వ్యభిచారివి. నీ సేవకుడిని కాదని నువ్వు వెళ్తున్నావు అని అంటే ఇక అంతే, ఇక నువ్వు అయిపోయినట్టు లెక్క. కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా, బాధ అయినా, వేదనైనా నువ్వు ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండి నీ నీతిని, నీ నిజాయితీని, నీ నీతి మంత్రత్వమును
నీ పరిశుద్ధతను, నీ పవిత్రతను నువ్వు కాపాడుకొని నిలబడాలి. నిన్ను గుర్తించే వరకు, నిన్ను గ్రహించే వరకు, నిన్ను తెలుసుకునే వరకు, తెలుసుకోకపోయినా సంబంధం లేదు. నేను నా దేవుని మందిరానికి వెళ్తాను, ఇక్కడే మారుమనసు పొందిన, ఇక్కడే రక్షణ పొందిన, ఇక్కడే నేను బాప్తిసం తీసుకున్నా, ఇక్కడే నేను బలలో పాల్గొంటున్నా, ఇక్కడే నేను సంఘంలో సభ్యత్వం కలిగి నేను ఉన్నా. కాబట్టి ఇది నా మందిరం, నా సంఘం, నా సేవకుడు, నా సేవకురాలు, నా యొక్క సహవాసంలో నేను ఉంటా, ఎక్కడికి నేను వెళ్ళను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీ యొక్క నీతి కలిగినటువంటి జీవితం. అంతేగాని పరిగెత్తేది నీతి గల జీవితం కాదు. ఇటు పోయి అటు పోయి ఇంకో దగ్గర పోతే అక్కడ ఉన్న దయ్యాలు, ఇక్కడ ఉన్న దయ్యాలు అన్నీ నీ మీదకి వస్తాయి. వచ్చి ఏం చేస్తాయి? నీ మీద కూర్చుంటాయి. కూర్చొని ఏం చేస్తాయి అంటే నీ మాట ఎంత మాత్రము నువ్వు వినవు. అప్పుడు నువ్వు దేవుని సంబంధివి ఎంత మాత్రము కాదు. రోమిలకు రాసిన పత్రిక. Let us all turn to the letter Romans chapter 8 verse 3 నుంచి చదువు. శరీరం అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకోను మన యందు సంబంధమైన నెరవేర్చబడవలెనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఏ పాపమునకు శిక్ష విధించాడు? ఏ పాపమునకు అనంటే నువ్వు నేను చేసిన పాపముల నిమిత్తము ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. అయ్యో నువ్వు మర్చిపోతున్నావు, అయ్యో నువ్వు మరవబడ్డావు, నువ్వు మర్చిపోతూ ఉన్నావు, మర్చిపోయే స్థాయికి దిగజారిపోయినావు. నిజమైనటువంటి సత్యాన్ని వదిలిపెట్టేసి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా రాలేడు అని చెప్పిన యేసయ్య మాటను, యేసయ్యను దేవుడు మన పాపము నిమిత్తము ఆయన శరీరమందు శిక్ష విధించినటువంటి దానిని నువ్వు మర్చిపోతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుమా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన వాటి మీదనే మనసు పెడతారు. ఇందాక ఇక్కడ ఏం చదివినాము? లోక సంబంధి అయిన వాడు లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తాడు. ఆత్మ సంబంధి అయిన వాడు, దేవుని సంబంధి అయిన వాడు దేవుని సంబంధం గురించి మాట్లాడతాడు. ఇక్కడ కూడా అంత చెప్తున్నాయన శరీరానుసారమైన మనసు కలిగిన వారు శరీరానుసారమైన వాటి మీదనే, ఆత్మానుసారమైన వారు ఆత్మ విషయముల మీదనే మనసు పెడతారు తప్ప ఏంటి? అంతేనా? ఎస్ ఆర్ నో? మనం ఎస్ అంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ వాక్యం మనం వింటూ ఉన్నాం, ఇంటికి పోయి చేసే పనులు మనం చేస్తూ ఉన్నాం. మమ్మీ అంటది, ఏమంటది? ఇగో ఆ అమ్మాయి మంచిది కాదు, లేకపోతే ఆ పిల్ల మొన్న నేను నాకు ఎవరో చెప్తుంది, సిస్టర్ ఎవరో గుర్తుకు వస్తుంది, నాకు పేరు గుర్తుకు వస్తుంది, వద్దు కూడా గుర్తుకొచ్చి నేను చెప్పాను. అయితే వాళ్ళకి ఏమనంటే, ఇంటికి ఒక సహోదరి మా ఇంట్లో కిరాకుంటానే రాత్రి ఎప్పుడో 12 గంటలకు వస్తుంది, 1 గంటలకు వస్తుంది అంటే నార్మల్గా చెప్తాను కాబట్టి అనేసి అంటే, అట్లా పక్కింటి పక్క మంచోళ్ళు కాదమ్మా, నువ్వు మాట్లాడొద్దు అని తల్లి చెప్పింది. వింటదా వినదా అమ్మాయి? వినదా? ఎప్పుడు వింటది? ఆత్మ సంబంధి అయితే వింటది. ఆత్మీయమైన ఆత్మానుసారమైన జీవితము కలిగి ఉంటే వింటది. ఆత్మానుసారమైనది కాకపోతే నీకు ఎవరు చెప్పాడు? నీకు తెలుసా? నువ్వు చూసినావా? అన్ని ఎదురు ప్రశ్నలే. మాట లోపడుతుందా? వింటుందా? సరే, తెలిసినా తెలియకపోయినా వాడి సంబంధం లేదు. తల్లి చెప్పింది కదా, మాటకు లోపడుతుందంట. సరే మమ్మీ, ఇంకోసారి మాట్లాడటం పోలే మమ్మీ,
నువ్వు చెప్పినట్టు నేను వింటా. సరే మమ్మీ అంటే అయిపోయి వింటా గింటే ఇవన్నీ సోది మాటలు వద్దు మనకి. ఓకే మమ్మీ అని అంటే అట్లనే ఉండాలి. మళ్ళీ నువ్వు అట్లనే ఉంటే అప్పుడు ఆత్మానుసారమైనటువంటి బిడ్డవు. లేకపోతే శరీరానుసారమైన బిడ్డవే. శరీరానుసారమైన అస్సలు వినదు, లోబడనేరదు, ఎంత మాత్రం లోబడనేరదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం. మరలా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త. ఇంకా నువ్వు మాట వినకపోతే, ఇంకా నువ్వు గ్రహించకపోతే, ఇంకా నువ్వు వివేచించకపోతే, ఇంకా నువ్వు తెలుసుకోకపోతే ఎవ్వరు నేను కాపాడలేరు. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం చెప్తుంది. చదువు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళొకసారి చదువుమా. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు. అయిపోయా, ఇంకేముంది ఇక్కడ? లోబడనేరదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లోబడనేరదు అంటే ఇంకా ఎక్కడున్నామో మనము ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంతకు మించి మాట్లాడేది ఏమి కూడా లేదు. మమ్మీ నేను మాట్లాడట్లేదు, నేను పోవట్లేదు అని చెప్పి నువ్వు మాట్లాడితే, అని చెప్పి నువ్వు మళ్ళీ వెళ్తే మమ్మీని కాదు నువ్వు మోసం చేస్తుంది, నిన్ను నీవు మోసం చేసుకుంటూ ఉన్నావు. ఎవరిని మోసం చేసుకుంటున్నావు? ఎవరు మోసపోతున్నారు? యూ విల్ లూజ్ యువర్ లైఫ్. యు ఆర్ లూజింగ్ యువర్ లైఫ్, నాట్ లూజింగ్, యూ హ్యావ్ లాస్ట్ యువర్ లైఫ్. అంతే, నువ్వు పోగొట్టుకున్నావు. ఇంక నేను ఎవరు కాపాడలేడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. అందుకే వాక్యం చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలని మనం చూస్తూ ఉంటున్నాం. మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. దాని అర్థం స్టిల్ హీ ఈస్ లవింగ్ యూ. ఎవరు? దేవుడు, నీ రక్షకుడు. నిన్ను ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తూ ఉన్నాడు, నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. అన్యులు మన ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. చాలా మంది మన ఫ్రెండ్స్ వాళ్ళు ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. కానీ మనం వాళ్ళలాగా మనం బిహేవ్ చేస్తే మనకు వాళ్ళకి తేడా ఏమీ లేదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వివాహం కాకపోతే అందరూ కూడా చెప్తాను, ఏ రోజు కూడా ఏ దాంట్లో ఏ చెడు అలవాటు నేను పోలేదు. రక్షణ పొందక ముందు నా ఫ్రెండ్స్ దాని గురించి ఏమనే వాళ్ళనంటే, నన్ను ఇంకా ఇద్దరు ముగ్గురం ఉన్నాం. డేవిడ్ అంటాడు ఒకడు, ప్రేమ్ రాజ్ అంటాడు ఒకడు, ప్రేమ్ సాగర్ సార్ అన్నట్టు వాళ్ళు. అయితే మా ముగ్గురిని కూడా వాళ్ళు తాగరు, వాళ్ళు అలవాట్లు లేవు, వాళ్ళని వదిలేసి వాళ్ళ దగ్గర పోవద్దు, వాళ్ళ దగ్గర పోదిలిసి వాళ్ళని ఏం అనవద్దు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, మనం పోదాం పదాన్ని గమ్మున. వాళ్ళు తాగేసి వచ్చినా కూడా దూరమే కూర్చున్నావు, మన దగ్గర కూడా వచ్చినారు కదా. అది నువ్వు సంపాదించుకోవాలి, నిన్ను నీవు కాపాడుకోవాలి. నిన్ను చూసినప్పుడు వాళ్ళతో సాంగత్యం చేసిన నీ ప్రత్యేకత వాళ్ళ మధ్యలో కనబడాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అంత నచ్చిపోయినావు అనుకో, నిన్ను ఎంత చులకనగా చూస్తారో తెలుసా, నేను ఎంత భయంకరంగా చూస్తారో తెలుసా. నిన్ను బట్టి వేరే వాళ్ళని కూడా దూషించడం మొదలు పెడతారు, తిట్టడం మొదలు పెడతారు, లేకపోతే నిన్ను కూడా వాళ్ళ లోపల కలిపేసి నిన్ను కూడా కలపడానికి ప్రయత్నం చేస్తారు. నిన్ను బట్టి వేరే వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది. అందుకనే వాక్యం చెప్తుంది, ఎవరి సంబంధి భ్రమలో ఉన్నావేమో, భ్రమలో నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. ఏం రావాలి? ఎందులో నుంచి బయటికి రావాలి? భ్రమలో నుంచి బయటికి రావాలి. భ్రమపరచు ఆత్మ ఒకటి ఉంది, ఆ భ్రమపరిచే ఆత్మలో నువ్వు ఉండకూడదని వాక్యం చెప్తుంది. దాని నుంచి కమ్అట్ ఫ్రమ్ ద బాక్స్. ఆ చెడు సహవాసం నుంచి, చెడు క్రియలలో నుంచి,
చెడు అలవాట్ల నుంచి, చెడు తలంపులలో నుంచి, చెడు ఉద్దేశాల్లో నుంచి నువ్వు బయటికి రా. మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో. నువ్వు ప్రత్యేకంగా కనపడు. వాళ్ళు కరుడుగట్టినటువంటి అన్య జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు సైతం నిన్ను చూడగానే భయపడాలి. భయపడని సెన్స్ భయపడేట వరకు మనకు కాదు దాని అర్థం. నిన్ను చూడగానే అమ్మో దేవుని బిడ్డ అని గుర్తించు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిగా మా పని మనిషి చెప్తా ఉంది, మా బిడ్డ కూడా దేవుని నమ్ముకుందయ్యా, మా అల్లుడు కూడా దేవుని నమ్ముకున్నాడు. ఆయన కూడా చనిపోయిందంట, కానీ మా అల్లుడు కూడా దేవుని గుడికి దేవుని గుడికి అది చూడే మాట ఎంత చక్కగా చెప్తున్నారు. దేవుని గుడికి వెళ్తారయ్యా. ఆయన కూడా అన్ని స్టేటస్లో అన్ని దేవుని వాక్యాలు పెట్టుకుంటాడయ్యా. అన్యులు దేవుని నమ్ముకుంటున్నారు. మనము నమ్ముకుని మనం ఏం చేస్తున్నాం? ఇన్ వాట్ వే వీఆర్ లీడింగ్ అవర్ లైఫ్స్, ఇన్ వాట్ వే వీఆర్ ఇన్ క్రిస్టియానిటీ, హౌ యు ఆర్, నువ్వు ఎలా ఉన్నావు, లోకానికి నువ్వు ఏం కనపరుస్తూ ఉన్నావు. ఈ మనం చూస్తున్నాం రోజు ఏంటిది కదా, పాస్టమ్మ అలా స్కూల్లో నేను నువ్వేం చేస్తావు అక్కడ అని అడిగిన. వాళ్ళ గ్రౌండ్లో ఎందుకంటే ఆడుతూ ఉంటే మరి నేను పిలువరా అని అడిగినాను. అంటే ఆ పిలుస్తారు, ఎందుకు పిలువారు? ఒక స్మైల్ ఇచ్చి లోపల కూర్చో. హల్లెలూయా. మనం పిలువరా? పిలుస్తారు. కొంతమంది కుతూహలంతో పోతారు, వాళ్ళు ఏమనుకుంటారో అని పోతాం. లేకపోతే అమ్మో మనం అందరం ఒక దగ్గర ఉన్నాము, వచ్చేకి ఏమైనా వస్తే రావు. నేను శాంతినగర్లో ఒక ఫ్యామిలీని చూసిన, మనకు తెలిసిన బాగా. వాళ్ళు కనబడరు, నాకు కనబడితే నేను షాక్ అయ్యా. అంటే ఇక వాళ్ళు ఏదంటే పాప వాళ్ళ సేవకుడే కరెక్ట్గా లేడు, వాళ్ళు ఆడితే ఏముంది, వాళ్ళ సేవకుడే కరెక్ట్ లేనప్పుడు వాళ్ళు ఆడుతుంటారు ఏముంది, వాళ్ళని ఏమంటే మనం ఏం అనలేము. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనము మన ప్రత్యేకత, నువ్వు శరీర సంబంధివా, శరీరానుసారమైనటువంటి ఆత్మానుసారమైన బిడ్డవా, శరీరానుసారమైన బిడ్డవా? వాళ్ళని మనం ఏమనట్లేదు అక్కడ, అది వాళ్ళ పండుగ వాళ్ళు చేసుకుంటున్నారు. నువ్వేం చేస్తున్నావు అక్కడ? నువ్వు ఎలా ఉన్నావు? నీ ఉన్న ప్లేస్లో నువ్వు ఎలా ఉన్నావు? నీ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావు? పాస్టర్ స్కూల్ దగ్గర కరెక్ట్గా ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసు పాస్టర్ అని తెలుసు, క్రైస్తవురాలని కూడా తెలుసు, దేవుని బిడ్డ అని తెలుసు, అయినా అడుగుతారు. మనం సైతం చేసే పని అది. ఆమేన్. మనం కూడా సువార్త ప్రకటించమా? అట్లే వాళ్ళు అడుగుతారు. అసలు మరి నువ్వు నిలబడతావా లేకపోతే లోపల పోయి కూర్చుంటావా అని కుతూహలంతో. ఆమేన్. హల్లెలూయా. నిలబడతా, పోయి కూర్చుంటా, లోపల ఆఫీస్లో పోయి కూర్చో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం పని చేసే దగ్గర కూడా మన యొక్క సువార్త ఇట్లా కూడా ప్రకటించవచ్చు. ప్రిన్సిపల్ కాబట్టి అన్ని నిలబడి చూడాలి, అన్ని నిలబడి చేయాలి, అన్ని నిలబడి చేయాలి. వాళ్ళ సార్ కూడా అది మేము వెలిగించడానికి పిలిస్తే కూడా పాస్టర్ పోలే ఈరోజు వరకు కూడా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ నీతి అక్కడ కనబడుతుంది, నీ పరిశుద్ధత, నీ పవిత్రత, నీ నీతి మంతత్వము అక్కడ కనబడుతుంది. నీ సేవకుని మరిచి, నీ తండ్రిని మరచి, నీ దేవుణ్ణి మరచి ఏ స్థితిలో ఉన్నావు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది నాతో మాట్లాడుతున్నారు ఏంటంటే, ఈ మధ్య పోయినట్టు 2 వారాలతో మాట్లాడినప్పుడు నాతో కొంతమంది విశ్వాసులు, మన బిడ్డలు ఫోన్ చేశాడు కదన్నా, వాక్యం వింటుంటేనే భయం అవుతుంది, వాక్యం వింటుంటేనే, వాక్యం మీరు చెప్పినటువంటి మాటలు మా జీవితాల్లో కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ఏంటి అని నేను అడిగితే వాళ్ళు చెప్పాలి. కానీ వాక్యం మా కుటుంబం గురించి మాట్లాడుతుంది, అయ్యా నా గురించే మాట్లాడు. నేను అన్నాను,
మరి నీ గురించి మాట్లాడినప్పుడు సాక్ష్యం చెప్పావా అని అడిగాను. ఆమె హల్లెలూయా. నీ గురించి మాట్లాడితే నువ్వు సాక్ష్యం చెప్పావా? వాక్యము నీతోనే మాట్లాడుతుంది. నీతో నిజంగా నీతో మాట్లాడితే, నీ కుటుంబంతో మాట్లాడితే, నువ్వు చేసే తప్పులు ఎత్తి చూపించింది అనుకుందాం కాసేపటికి. నువ్వు సరిచేయడానికి నేను ప్రేమించి దేవునితో మాట్లాడుతున్నాను ఎప్పుడైతే నీకు తెలిసిందో, ఆ తెలిసినటువంటి విషయాన్ని నువ్వు దేవుని మందిరంలో సాక్ష్యాల టైంలో సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహిమపరచడం ఎంత ముఖ్యమో, తోటి వారికి నీ సాక్ష్యము ద్వారా మేలు కొలుపు కూడా అంతే అవసరం కదా. మరి చెప్పావా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెప్పకపోతే నువ్వు విని కూడా లాభం లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను సాక్ష్యం చెప్తే అమ్మ ఈమె కాక భక్తురాలు నాయనా అని పక్క వాళ్ళు అనుకోవచ్చు, వెనక కూర్చున్న వాళ్ళు అనుకోవచ్చు, ముందు కూర్చున్న వాళ్ళు అనుకోవచ్చు. అనుకోని మంచిదే కదా, భక్తురాలు అంటే మంచిదే కదా, ఇంకా వేరేగా అనుకోవట్లేదు కదా. అబ్బా ఈమె కాక నీతి మంత్రాలు అనేది అంటుంది, నేను సంతోషమే కదా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న సంఘమే, ఏం టెన్షన్ లేదు. ఆ కుటుంబంలో 4 ఉంటారు, 3 ఉంటారు. ఆ 3లో కూడా మనస్పర్ధలు ఉంటాయి, ఉన్నాయా? 4లో కూడా మనస్పర్ధలు ఉంటాయి, ఉండేవా? 5లో కూడా మనస్పర్ధలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి? కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ మాట్లాడుకుంటారు. ఇది కూడా అంతే, సేమ్. అనుకునే వాళ్ళు అనుకుంటారు, దూషించే వాళ్ళు దూషించవచ్చు, ప్రేమించే వాళ్ళు ప్రేమించవచ్చు, మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకోవచ్చు. మెచ్చుకున్నంత మాత్రాన నువ్వు పూలు పెట్టుకొని డ్యాన్స్ చేసేది లేదు. దూషించినంత మాత్రాన బట్టలు చెప్పుకొని అయ్యో అని ఏడ్చేది లేదు. అంతే. లైఫ్ వెళ్తుంది, మనం కూడా వెళ్తూ ఉంటాం, అంతే, వెళ్ళాలి కూడా. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి చదువునా నా మాట. 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల 8 చదవమా. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. శరీర స్వభావం గలవారు దేవుణ్ణి ఎంత మాత్రము సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారు కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవరైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన ఎంత మాత్రము కాడు. అయిపోయి క్లియర్ గా దేవుడే స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే వాడు కాడు. మళ్ళీ అదే మాట చెప్తున్నా. మనం క్రైస్తవులు మనం చెప్పుకోవడం గొప్ప విషయం ఏమి లేదు దీంట్లో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం ఈరోజు, ఎలాంటి పరిస్థితులకు మనం నెట్టివేయబడ్డాం ఈరోజు. శరీర స్వభావం కలిగిన వారి ఇళ్లలో కూర్చున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నంత మాత్రాన మనం అందరం కూడా ఆత్మానుసారం అయిపోయినామా అంటే కానే కాదు. అది కాదు ఇది కాదు ఏందన్నా మాట్లాడేది. వాక్యము 2 అంచులు గల కట్గా. నేను ఇటు సరి చేస్తుంది, అటు సరి చేస్తుంది, 2 దిక్కులు సరి చేస్తుంది. సరి చేసినప్పుడు నువ్వు సరిదిద్దబడు. కుమ్మరి మట్టిని తీసుకొని ఏం చేస్తున్నాడు? సారే పైన పెట్టి ఒక వస్తువును తయారు చేస్తున్నాడు. ఒక గ్లాస్ కావచ్చు, కూజ కావచ్చు, కుండ కావచ్చు, జగ్ కావచ్చు, ఫ్లవర్ పాట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను కూడా తయారు చేస్తాడు. ఆయన పోలికలో ఆయన స్వరూపంలో తయారు చేస్తాడు. కానీ నీకంటే ఒక గుణం ఇచ్చాడు. ఆ గుణం కలిగిన ఉండాలి. ఆ గుణమే సుగుణం, మంచి గుణం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవితును నిత్యము నీడలో ఆస్వాదింతును జీవితును నిత్యము నీడలో ఆస్వాదింతును
హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటాం. ఆ సుగుణం ఈ రోజున కావాలని వాక్యంగా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సుగుణాల సంపన్న ఆయన, సుగుణము కలిగి ఉండాల్సిన ఒక విశ్వాసం. ఈ రెండు కలవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ జీవితము కలిగి మనం జీవించడమే ఈ లోకంలో ఉన్నంత వరకు నీ పైన నీకు ఆ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి. నీ నమ్మకం ఎప్పటి వరకు కాపాడుకోవాలంట? మరణం వరకు కాపాడుకోవాలి. వెనక్కి వస్తాం దయచేసి అందరం, మనం వెనక్కి వస్తాం. మొదటి యోహాను రాసినటువంటి 4-5 వచనాలు. చిన్న పిల్లలు, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక. ఆమేన్, హల్లెలూయా. కింద ఏమంటాడు ఇంకా? వారు లోక సంబంధులు కనుక ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారు లోక సంబంధులు కనుక వారు లోక సంబంధమైన వారిగానే మాట్లాడతారు. మనం ఆత్మ సంబంధులం కనుక, మనం దేవుని సంబంధులం కనుక, మనం దేవుని పిల్లలం కనుక మనం దేవుని సంబంధుల్లాగానే ఉండాలి. దేవుని మాటలు మనం వినాలి, దేవుని మాటలు మనం పలకాలి, దేవుని మాటలు మనము లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కని మాటలు ప్రేమ దేవుడికి. నువ్వు దేవుని సంబంధిగా ఈ లోకానికి నిన్ను నువ్వు కనపరుచుకోవాలి, చూపించుకోవాలి. ఆ లోకస్తులు నిన్ను చూసి గుర్తుపట్టాలి. ఏం చేయాలి? నిన్ను చూసి గుర్తుపట్టాలి. నువ్వు విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉంటాం. చెడ్డ పేరు సంపాదించడం వెరీ ఈజీ, ఇట్స్ సెకండ్స్లో అయిపోతుంది. కానీ మంచి పేరు సంపాదించాలంటే కొన్ని ఏళ్ళు కష్టపడాలి. కొన్ని ఏళ్ళు నీ ప్రవర్తన కనపరచాల్సి వస్తుంది, నీ ప్రవర్తన చూపించాల్సి వస్తుంది, నీ మాటలు చూపించాల్సి వస్తుంది, నీ నడవడిక చూపించాల్సి వస్తుంది. అన్ని గమనించి 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 అప్పుడు చెప్తారు. చచ్చిపోయే సమయానికి చెప్తారు మనం మంచోళ్ళం. కానీ ఆ చచ్చిపోయే సమయానికి గుర్తుపట్టిన ఆ చచ్చిపోయే సమయానికి ఒక చిన్న తప్పు చేస్తే సెకండ్స్లో బిల్డింగ్ కూలిపోయినట్టు కూలిపోతుంది. నువ్వు ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సంపాదన అంతా కూడా ఒక్కసారి బూడిదలో పోసిన పన్నీరులాగా, బురదలో పోసిన ఇంకోదానిలాగా నీ జీవితం. చెడ్డ పేరు లోకానుసారంగా సంపాదించడం ఈజీ, చాలా ఈజీ. నేను చెప్పాల్సిన అవసరం లేదు, అదే వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం మంచిగా ఉన్న కొన్నిసార్లు మనల్ని తప్పుగానే అర్థం చేసుకుంటాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఒక సహోదరుడు దేవుని బిడ్డ నమ్ముతా ఉన్నాడు, ఈ దౌడకి వేసుకొని ఎప్పుడు ప్రార్థన వాక్యం దాని గురించి దీని గురించి మాట్లాడుతూ ఉంటాడు, దేవుని గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు నమ్ముతూ ఉంటాడు. నేను చాలాసార్లు చూసి మాట్లాడేదేమో దేవుడి మాట, దౌడకేమో నవ్వుతూనే ఉంటాడు. ఎట్లా అనేసి నాకు డౌట్స్, నాకే డౌట్ వస్తుంది, మీకు రాదా? అయితే ఒకనొక దినమున వాళ్ళ ఫైన్ డే అడిగిన, ఇన్ని చెప్తున్నావు, ఇన్ని చేస్తున్నావు, ఏం తింటున్నావు అని. ఇట్లా ఏమన్నా ఎన్ని చెప్తున్నావు, ఎన్ని చేస్తున్నావు, ఏం తింటున్నావు అని. మెంతులు తింటున్నావు అని చూపించి,
నేను అడగకుండా చూపించాను, ఎందుకంటే దొంగతనం లేదు కదా అక్కడ. చూపిస్తే దేనికైనా షుగర్ వచ్చింది, అందుకే మెంతులు ఎప్పుడు దౌడకి వేసుకుంటాను. పెరుగుదల భయం చూసి ఎక్కువ తింటే అది కూడా తగ్గిపోతుంది, మనది కూడా పైసారి అన్నంలో లేదు పాలు తగ్గి కొలవాడు. నిజం, అబద్ధం కాదు, జరిగింది నిజం, రీసెంట్గా జరిగింది, ప్రో కూడా కాదని చెప్పి. అనంట బ్రదర్ మీరు అందరూ నాకు తగ్గిపోయిందంటే ఏం టెన్షన్ లేదు బ్రదర్, మా షుగర్ తినా, షుగర్ నోట్ వేసుకొని ఇప్పుడు స్వీట్ షాప్కి వెళ్ళేసి ఒక లడ్డు కొనుక్కొని తినాలి, అంతే కదా. తగ్గితే కొనుక్కొని తిను, కంట్రోల్ చేయడం కష్టం కానీ పెంచడం ఈజీ కదా. ఆమె హల్లెలూయా. ఇంకొక సహోదరు ఆయన ఇట్లనే నమ్ముతా ఉన్నాడు, నన్ను చూస్తే ఆగిపోతాడు, అంటే దీంట్లో మొత్తం ఉంది. దీంట్లో ఇవి కూడా చూసి ఆయన కూడా అడిగాను, వాట్ బ్రదర్ అన్నా. ఏం లేదన్నా, ఏం లేదు అంటాడు కానీ చూపిస్తాడు, ఏం లేదు అంటాడు కానీ చూపిస్తాడు. ఆమె హల్లెలూయా హల్లెలూయా. అది పరిస్థితి. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. ఏదైనా మన శరీరాన్ని అపవిత్రపరిచేది జాగ్రత్త. రెండు రకాలు. ఈయన క్రైస్తవుడు, ఆయన క్రైస్తవుడు, ఈయన దేవుడు పెట్టినా ఆయన దేవుడు పెట్టాడు, ఇటు చూపించాడు ఇటు చూపించలే, అంతే డిఫరెన్స్. చూపించని వాడు పాపంలో ఉన్నాడు, చూపించిన వాడు నీతిమంతత్వంలో ఉన్నాడు. ఏం తింటున్నాడో చెప్పాడు, ఎందుకు తింటున్నాడో కూడా చెప్పాడు. ఆడ యథార్థత కనబడుతుంది, ఇక్కడ యథార్థత కనబడుతుంది. ఏం లేదు అంటాడు, మింగేసి మెల్లమెల్లగా మింగే తెలియదు, ఆయన తెలుస్తుంది తెలియదా. నేనన్నా సూట్ వేసుకొని టై కట్టుకున్న కొంచెం అయినా ఇక్కడ తెలుస్తుంది మింగేది. తర్వాత చూపిద్దాం అనుకోవడం ఏం లేదనేసి పాపం. కానీ నువ్వు నమ్ములకి ఆ నోరంతా కనబడదా, ఆ మాత్రం తెలీదా? ఈ లోకం అంతా కనబడుతుంది కదా నువ్వు నోరు తెరిస్తే. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అందుకే బీ కేర్ఫుల్. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తున్నా, వారు లోక సంబంధులు కనుక, అమ్మ మాట మరొకసారి, వారు లోక సంబంధులు కనుక, వారు లోక సంబంధులు కనుక వారు లోక సంబంధులు అయినట్టే మాట్లాడతారు. లోకం కూడా ఏం చేస్తుంది, వాళ్ళ మాటనే వింటది. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వింటాడు. వినని వాడు దేవుని సంబంధి కాదు. ఇంతకంటే ఇంకా మాట్లాడేది ఏం లేదు దీంట్లో. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచన చేసుకోవాలి, నేనైనా మీరైనా ఎవరమైనా ఆలోచన చేసుకోవాలి. మనం దేవుని సంబంధులమా, లోక సంబంధులమా, అపవాది సంబంధులమా, శరీరానుసారమైన సంబంధులమా, ఆత్మ సంబంధులమా, ఆత్మానుసారమైన వారమా, శరీరానుసారమైన వారమా? ఈరోజు దేవుడు నీతో సూటిగా మనతో మాట్లాడు. జాగ్రత్త కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం సరిపిస్తుంది. భ్రమలో నువ్వు ఉండొద్దు. దేంట్లో ఉండొద్దు? ఇంకా మనం ఇంటర్వ్యూ కానీ ఓన్లీ ఇంట్రడక్షన్, స్టిల్ వేర్ ఇన్ ఇంట్రడక్షన్. సెకండ్ వీక్ లోకి వచ్చాం, ఒక్క మాట కూడా ఇంకా మనకు రాను కూడా రాలా. మాట్లాడుతూ ఉన్నాడు ఆయన, మనల్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు ఆయన. మనం ఎక్కడైతే ఉన్నామో దాంట్లో నుంచి మనల్ని బయటికి రమ్మని చెప్తూ ఉన్నాడు ఆయన. ఇంకా మనం మాట వినలేదనుకో, ఎవరు మనల్ని కాపాడలేదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడి సంగతి మనం ముందుకు సాగిన పద్ధతిగా దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును.